ఒక మ్యాగజైన్ కవర్, ఒక స్టార్ ఫోటో అంతే. మొత్తం మార్కెట్ దిశ మారిపోయింది. కానీ ఆ స్టార్ హీరో తెలుసా? అదే మన గ్లోబల్ ఫెనామినన్ రామ్ చరణ్. ఒకప్పుడు మ్యాగజైన్ ఇండస్ట్రీ అంటే భారీ ఆదాయం, భారీ సర్క్యులేషన్. కానీ డిజిటల్ యుగం వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పేపర్ మ్యాగజైన్ నష్టాల్లోకి వెళ్ళి చాలా సంస్థలు తమ ఉనికిని కాపాడుకోవడానికి డిజిటల్ ప్లాట్ఫామ్ వైపు మళ్ళాయి. అలాంటి సమయంలో ఎంట్రీ ఇచ్చింది ఎస్క్వేర్ ఇండియా. స్టైల్, సెలబ్రిటీ లైఫ్ స్టైల్, ఫ్యాషన్ వీటన్నిటి మీద ఫోకస్ పెట్టినటువంటి ఈ మ్యాగజైన్ డిజిటల్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కానీ సౌత్ ఇండియా నుంచి ఈ మ్యాగజైన్ కవర్ మీద కనిపించినటువంటి స్టార్స్ చాలా తక్కువ మంది. అందులోనూ మన సౌత్ నుంచి 2 మాత్రమే. మొదటగా కనిపించిన స్టార్ జూనియర్ ఎన్టీఆర్. ఆయన కవర్ స్టోరీ వచ్చినప్పటికీ ఆ మ్యాగజైన్ పెద్దగా బెనిఫిట్ రాలేదు. సోషల్ మీడియాలో ట్రోల్స్ మాత్రమే వచ్చాయి. ఇది పెద్దగా రీచ్ పరంగా కూడా పెద్ద మార్పు ఏం కనిపించలేదు. కట్ చేస్తే ఇప్పుడు సీన్లోకి ఎంటర్ అయ్యాడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఏప్రిల్ ఎడిషన్ కవర్ పేజీ మీద చరణ్ స్టైలిష్గా కనిపించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ ఫోటోషూట్ రిలీజ్ అయిన వెంటనే ఇంటర్నెట్లో వైరల్ అయిపోయాయి. సోషల్ మీడియా మొత్తం చరణ్ ఫోటోలతో నిండిపోయింది. ఫ్యాన్స్ మాత్రమే కాదు, కామెడియన్స్ కూడా ఈ మ్యాగజైన్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇప్పటి వరకు మెట్రో సిరీస్కి మాత్రమే పరిమితమైనటువంటి ఈ స్క్వేర్ ఇండియా మ్యాగజైన్ ఇప్పుడు టైర్ 2, టైర్ 3 సిటీస్ కూడా ఎంటర్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మ్యాగజైన్ గురించి భారీగా చర్చ జరుగుతుంది. చాలామంది సోషల్ మీడియాలో పేజీల్లో కూడా ఫాలో అవుతుంటే మరి కొంతమంది మెంబర్షిప్స్ కూడా తీసుకుంటున్నారు. ఇదంతా ఎందుకు జరిగింది అనే కదా మీ డౌట్. దీనికి వన్ అండ్ ఓన్లీ రీజన్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కవర్ పేజీపై కనిపించడం వల్లే. ఒక స్టార్ పవర్ ఏంటో, ఒక కవర్ మార్కెట్ని ఎలా మార్చగలదో ఇది క్లియర్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇది కేవలం ఫోటోషూట్ మాత్రమే కాదు, ఒక బ్రాండ్ ఎక్స్ప్లోజన్ కూడా. ఒక కవర్, ఒక స్టార్, కానీ ఇంపాక్ట్ మాత్రం ఇండస్ట్రీ మొత్తానికి. ఇదే నిజమైన యాస్పైర్ బోనస్.